డ్రామా ఇన్ రియల్ లైఫ్ అని రీడర్స్ డైజెస్ట్ మ్యాగజైన్‌లో ఒక స్టోరీ ఉంటది. డ్రామా ఇన్ రియల్ లైఫ్ అనే మాట ఎందుకంటారో తెలుసా? నిజ జీవితంలో జరిగినటువంటి సన్నివేశం అది. ఓకే. ఇది ఇంగ్లాండ్‌లో జరిగినటువంటి విషయం. ఒక తండ్రికి 14 సంవత్సరాల కొడుకున్నాడు. తల్లి చచ్చిపోయింది ఆ బాబుకి. తండ్రే కొడుకుని పెంచుతూ ఉన్నాడు. ఒకరోజు కొడుకేదో తప్పు పని చేస్తే కొంచెం మందలించాడు. సరే బయటికెళ్తానన్నాడు కొడుకు. ఎళ్ళాడు. రాలేదు. అంటే ఇంట్లోంచి ఎళ్ళిపోయాడని అర్థం. తర్వాత రోజు వెయిట్ చేశాడు. రాలేదు. థర్డ్ డేకొచ్చేసాడు. కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక ఒక విషయం డిసైడ్ అయిపోయాడు. ఏమన్నా తెలుసా? పొద్దున్నే న్యూస్ పేపర్‌లో కొడుకు ఫోటో ఏసి, "బాబు ఇంటికి రాయ్యా! నీకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏదో నిన్ను మందలిచ్చానంతే" అని ఒక ఉత్తరం రాద్దాం అనుకోని డిజైన్ చేశాడు. కానీ భయమేసింది. కొడుకు ఫ్రెండ్స్ గనక ఫోటో చూస్తే, నా కొడుకు ఇలాంటోడు అనుకుంటారేమో, తక్కువగా చూస్తారేమో, ప్రశ్నిస్తారేమో, కొడుకు పరువు పోద్దనేసి ఫోటో తీసేశాడు. నా పేరును బట్టి కూడా గుర్తుపట్టేవాళ్ళు కొంతమందుంటారని తన పేరు తీసేశాడు. కొడుకు పేరును కూడా తీసేశాడు. ఎలా ఉత్తరం రాసాడు తెలుసా? "ప్రియమైన కుమారుడుకు మీ నాన్నగారు రాయనటువంటిది. బాబు ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోయావు. అయితే నేను మందలిచ్చిన మాట నిజమే. కానీ నిన్ను ప్రేమిస్తున్నాను నేను. నిన్ను బాగు చేయాలని చేశాను అంతే. నన్ను క్షమించు. రా ఇంటికి రా. నిన్నింక తిట్టను. సరే ఇంటికి రావడానికి ఇబ్బందిగా ఉంటదా? ఓ పని చెయి. రాత్రి 11 గంటలకి గడియార స్తంభం దగ్గర నీకోసం నేను వేచి ఉంటాను. చీకట్లోంచి చూడు. నేను కనబడ్డాననుకో, డాడీ వచ్చాడు. డాడీయే ఉత్తరం రాసిందని. నీకు నమ్మకం కుదరదు కదా! వచ్చేయి. కౌగిలించుకుంటాను. ముద్దు పెట్టుకుంటాను. ప్రశ్న అడగను. ఇంటికి ప్రేమగా తీసుకెళ్తాను. ఇది నా ప్రామిస్. డాడీ" అని ఉత్తరం రాశాడు. సాయంత్రం 11 గంటలకి గడియార స్తంభం దగ్గరికెళ్ళాడు. దాన్ని టైమ్ స్క్వేర్ సెంటర్ అంటారు లండన్‌లో. ఆ గడియార స్తంభం కింద ఆయన నుంచొనున్నాడు. 11:15 దాకా వెయిట్ చేశాడు. హాఫ్ ఎన్ అవర్. కొడుకు రాలేదు. నిరాశతో నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటే ఎనకాల 16 మంది కుర్రోళ్ళు నుంచొనున్నారు. వాళ్ళని చూసి అడిగాడు, "బాబు ఏంటి ఇక్కడ నుంచున్నారు?" అనంటే వాళ్ళు అమాయకంగా, "మా డ్యాడీ వస్తారని వచ్చాం సార్" అనన్నారు. "మా డ్యాడీ వస్తారని వచ్చాం సార్" అని. డ్యాడీ కోసం వచ్చారు. డ్యాడీ లేరు. కొడుకు కోసం వచ్చాడు. కొడుకు రాలేదు. ఈరోజు కొడుకుగా, కూతురుగా నువ్వొస్తావని దేవుడొచ్చాడు. రెస్పాండ్ అయితే సరి. ఆ తర్వాత నువ్వొచ్చినప్పుడు ఆయనుండడేమో. ఆలోచించుకోండి. సమయం ఉన్నప్పుడే మారుమనసు పొందాలి. దొరుకు కాలములోనే ఆయన్ని వెతకాలి. ఇదే రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. లుక్ ఇంటు యువర్ హార్ట్. డు యూ హావ్ ద సేమ్ ప్యాషన్? నీకదే తృష్ణున్నదా? అదే ప్రేమున్నదా? లేపోతే బయట క్రియలతో ప్రపంచాన్ని మభ్యపెడుతున్నావా? సేవకుడిని మభ్యపెడుతున్నావా? నీ చుట్టూ ఉన్నవాడిని మభ్యపెడుతున్నావా? నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావా? గాడ్ లుక్స్ ఇన్సైడ్. లోన చూస్తాడు.